శ్రీవారి లడ్డూ ప్రసాదంలో బాత్రూమ్ను క్లీన్ చేసే కెమికల్స్ వాడారని మరో బాంబ్ పేల్చారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లుగా అదే విధంగా కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంపిణీ జరిగిందని, శ్రీశైలం ఆలయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. అయితే సిబిఐ వైసీపీ నేతల్ని క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ శ్రీవారి ప్రతిష్ట దిగజార్చేలా చంద్రబాబు కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారు. అనిల్ సింఘాల్ తప్పు చేసుంటే ఈవోగా మళ్లీ ఎందుకు తెచ్చారని, మాజీ ఈవో శ్యామలరావు ఇప్పుడు ఎక్కడున్నారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు జగన్. శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై వైసీపీ కూటమి మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది. సిబిఐ సిట్ నివేదిక వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో బాత్రూంలు క్లీన్ చేసే కెమికల్స్ ప్రసాదం నెయ్యిలో వాడారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. సిబిఐ సిట్ నివేదిక వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, సిట్ రిపోర్టు కల్తీ నిర్ధారించిందని వైవి సుబ్బారెడ్డి అంగీకరించారని అన్నారు చంద్రబాబు. మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా కలిపారని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. కూటమి అధికారంలోకి రాగానే మాజీ ఈవో శ్యామలరావు ద్వారా టీటీడీ ప్రక్షాళన మొదలు పెట్టామని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు లడ్డూ నాణ్యత పెరిగిందన్నారు చంద్రబాబు. తిరుపతి ఈవోకి మంచి ఆఫీసర్ని ఇచ్చాను. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు తిరుమలకు పోతే ముందు లడ్డుకు ఇప్పటి లడ్డుకు వ్యత్యాసం ఉందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత కోసం నేను పనిచేస్తా ఉంటే ఆ రోజు నక్సలైట్ చేసినట్టు వీళ్ళు హిట్ అండ్ గో. వీళ్ళు చేసిన తప్పుల్ని పరిష్కారం చేయడం ఒక సమస్య, వీళ్ళని ఎదుర్కోవడం ఇంకొక సమస్య. అయితే సిబిఐ సెట్ నివేదిక వైసీపీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ స్వార్థ రాజకీయం కోసం చంద్రబాబు శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. అనిల్ సింఘాల్ తప్పు చేసి ఉంటే ఈవోగా ఆయనను మళ్లీ ఎందుకు తెచ్చారని జగన్ ప్రశ్నించారు. అనిల్ సింఘాల్ అనే ఈవో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా పనిచేశాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆయన కొనసాగించాం. మేము తప్పు చేసినాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇదే అనిల్ సింఘాల్ను మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈవోగా ఎందుకు తెచ్చినాడు అని అడుగుతా ఉన్నా. టీటీడీ ప్రక్షాళన కోసం ఈవోగా శ్యామలరావును తెచ్చామని చంద్రబాబు చెప్పారని, మాజీ ఈవో శ్యామలరావు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని జగన్ ప్రశ్నించారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామలరావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఇదే శ్యామలరావు ఈవోగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము, టీటీడీ రిజెక్ట్ కావడము, రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీలోకి వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. తాను చెప్పిన అబద్ధాలకు అనుకూలంగా నివేదిక కోసమే చంద్రబాబు కమిటీ వేసుకున్నారని, ఇలాంటి చర్యలతో ప్రజల్లో చంద్రబాబే చులకనవుతారని జగన్ అన్నారు. సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసిన సిబిఐ ఛార్జ్ షీటు విల్ ప్రివేల్. ఈయన వేసుకుంటా ఉన్న 1 మ్యాన్ కమిషను ఈయన స్వార్థం కోసం, ఈయన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏ విధంగా కూడా నిజాలు చెప్పినా కూడా ఆ నిజాలు తప్పు అని చెప్పి ఏకంగా ఈయన వేసుకున్న మనిషితో దాని అబద్ధం, ఆయన చెప్పి అబద్ధాన్ని నిజమని చెప్పి చూపించే ప్రయత్నమే చేస్తాడు తప్ప దానికి ఎటువంటి శాంక్టిటీ ఉండదు. అయితే జగన్ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, బాబాయి హత్యకు వైసీపీ నేతలు బ్రాండ్ అంబాసిడర్లని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. దేవుడిని అడ్డం పెట్టుకుని 250 కోట్లు దోచేసి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు లోకేష్. మన గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చిందని. నిజంగా నాకే అర్థం అలా, ఈ మహానుభావుడు అసలు ఏం చదివాడరా బాబు అని. ఛార్జ్ షీట్ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ వచ్చాయి మహానుభావుడికి. 250 కోట్ల రూపాయల అవినీతి, వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నారు. సిట్ రిపోర్ట్ రావడానికి ముందే వైసీపీ తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. జంతుకోవు లేదని సిబిఐ చెప్పిందని హైలైట్ చేసి ప్రచారం చేశారని అన్నారు అనిత. 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కల్తీ జరగలేదా. మొత్తానికి అటు కూటమి, ఇటు వైసీపీ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి అంశానికి ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు.